నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 98వ కీర్తన 6వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన రాజై ఉన్నటువంటి దేవుడు. రాజు అనగా పాలించువారని, అత్యంత శక్తిమంతుడు లేక సర్వశక్తుడని, అంత మాత్రమే కాక ఉన్న వారందరిలో అనగా లోకములో ఉన్న సమస్తములో ఆయనే అత్యున్నతుడైనటువంటి దేవుడు అనేటటువంటి సంగతిని మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. ఇట్టి ఉన్నతమైనటువంటి స్థానమున్నటువంటి దేవునిని గూర్చి మనం సంతోషధ్వని చేసేవారంగా ఉండాలి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, ఆయనలో ఇట్టి లక్షణాలు ఉన్నాయి గనుక మానవులందరినీ, సమస్త సృష్టిని ఆయన పాలించగలిగినటువంటి దేవుడుగాను, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగాను, అత్యున్నతమైనటువంటి దేవుడిగా ఆయన మన జీవితాలకు రాజై ఉన్నారు. ఈ కారణాలను బట్టి ప్రతి విశ్వాసి తన జీవితంలో ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని సంతోషధ్వని చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎందరైతే ఈ విధముగా చేస్తారో వారు ఆయన సన్నిధిని చేయు స్తుతులను బట్టి, పాడు కీర్తనలను బట్టి, ఘనపరచుటను బట్టి నిశ్చయంగా ఆయన వారి యందు ఆనందించి భూమి మీద ప్రతి అవసరం తీర్చుటలో మన ప్రభువారు చాలిన గొప్ప దేవుడై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో, చెరసాలలో వేయబడిన పౌలు, శీల తమకంటూ భూమి మీద విడిపింపగలిగిన రాజులు, గొప్పవారు, శక్తి గలవారు ఎవరు లేరనేటటువంటి సంగతిని ఎరిగినటువంటి వారై జీవము కలిగినటువంటి దేవునికి వారు ప్రార్థించుచు కీర్తనలు పాడుతూ వచ్చారు. అయితే అకస్మాత్తుగా కలిగినటువంటి మహాభూకంపాన్ని బట్టి చెరసాల పునాదులు అదిరి, తలుపులన్నీ తెరుచుకొని, బంధకములన్నీ ఊడి, వారు బంధింపబడినటువంటి తమ బంధకములన్నిటి నుంచి ప్రభు అనుగ్రహించినటువంటి విడుదలను పొందారు. ఏ మనుషుని సహాయం లేకుండా సర్వశక్తుడైనటువంటి దేవుడు వారి ఎడల చేసినటువంటి ఆ అద్భుతాన్ని బట్టి ఆ చెరసాల అధికారి కూడా వారిని విడిపించినటువంటి దేవుని గూర్చిన గొప్ప సంగతులను ఎరిగి అతడును ప్రభునందు విశ్వాసముంచి బాప్తిసం పొంది ఎవరినైతే బంధించారో ఆ బంధింపబడినటువంటి సేవకులైన పౌలు, శీలకు తమ ఇంట వారు ఆతిథ్యం ఇచ్చి వారి ఇంటి వారందరూ కూడా ఆనందించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. దేవుని సన్నిధిని వారు చెరసాల్లో అనుభవించారు. ఆ చెరసాల అధికారి తన ఇంట రాజైన దేవుని సన్నిధిని బట్టి సంతోషించారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, సహోదరులు, ఏ పరిస్థితిలోనైనా మన రాజైన ప్రభువును సన్నిధిని సంతోషధ్వని చేయండి. ఏమాత్రం కృంగిపోక, అధైర్యపడక, నిరాశ నిస్పృహకు అవకాశం ఇవ్వక, మనం విశ్వసించినటువంటి మన రాజు యొక్క గొప్పతనం ఏంటో మనసునందు ఎల్లప్పుడూ తలంచుకుంటూ ఇటు దీవెనలు పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. ఎందరైతే వేదనతో ఉన్నారో, తాము విశ్వసించినటువంటి దేవుడైన మీరు ఎంత గొప్ప రాజు అయి ఉన్నారో ఆ సంగతులను జ్ఞాపకం ఉంచుకుని మీరు ఇచ్చే మేలులు పొందటానికి సహాయం చేయండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. దైవజనులను వారి పరిచయను ఆశీర్వదించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు కలుగు చేసి మేలు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ